గుడ్ మార్నింగ్ మెకానిక్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో కొన్ని వీటిలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈరోజు పిస్టన్, వాల్వ్స్ అండ్ క్రాంక్ షాఫ్ట్ యొక్క లెసన్స్ నుంచి మరియు బేరింగ్స్ నుంచి కొన్ని వీటిలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, 61 క్వశ్చన్. విచ్ ఈస్ జాయినింగ్ పిస్టన్ అండ్ కనెక్టింగ్ రాడ్? పిస్టన్ కి మరియు కనెక్టింగ్ రాడ్ కి ఏది కలపబడి ఉంటుంది అనేది ఇవ్వడం జరిగింది క్వశ్చన్. ఆప్షన్ చూద్దాం. ఏ గట్ జాయింట్ పిన్, బి రాకర్ రాడ్, సి క్యామ్ షాఫ్ట్, డి కింగ్ పిన్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే పిస్టన్ కి మరియు కనెక్టింగ్ రాడ్ కి, పిస్టన్ కి కనెక్టింగ్ రాడ్ కి ఆ రెండు జాయింట్ కలపబడి ఉండాలంటే ఏ పార్ట్ అక్కడ దాని మధ్యలో ఉండాలని ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ గట్ జాయింట్ పిన్, గట్ జాయింట్ పిన్ అనేది పిస్టన్ కి కనెక్టింగ్ రాడ్ కి మధ్యలో పిస్టన్ యొక్క ఐ హోల్ లో అది గట్ జాయింట్ పిన్ అనేది అమర్చడం జరుగుతుంది. కాబట్టి పిస్టన్ కి మరియు కనెక్టింగ్ రాడ్ కి గట్ జాయింట్ పిన్ ద్వారా అమర్చడం జరుగుతుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ గట్ జాయింట్ పిన్. నెక్స్ట్ క్వశ్చన్, 62 క్వశ్చన్. విచ్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఎనర్జీ ఫర్ ది పిస్టన్ టు క్రాంక్ షాఫ్ట్? Which is transferring energy for the piston to crankshaft? ఇక్కడ ఎనర్జీ అనేది పిస్టన్ నుండి క్రాంక్ షాఫ్ట్ కి ఏ పార్ట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది, పంపిస్తుంది, బదిలీ చేస్తుంది అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ గట్ జాయింట్ పిన్, బి కింగ్ పిన్, సి కనెక్టింగ్ రాడ్, డి క్యామ్ షాఫ్ట్. ఇక్కడ చూస్తే పిస్టన్ నుండి క్రాంక్ షాఫ్ట్ కి, ఇంజన్ సిలిండర్ లో పిస్టన్ ఉంటుంది కదా, ఆ పిస్టన్ నుండి క్రాంక్ షాఫ్ట్ కి ఎనర్జీ అనేది అలాగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంజన్ సిలిండర్ లో పవర్ ఉత్పత్తి అవుతుంది కదా, ఆ పవర్ ఉత్పత్తి అయినప్పుడు ఆ ఎనర్జీ అనేది పిస్టన్ నుండి క్రాంక్ షాఫ్ట్ కి ప్రయాణిస్తుంది. మధ్యలో పిస్టన్ కి మరియు క్రాంక్ షాఫ్ట్ కి మధ్యలో కనెక్టింగ్ రాడ్ అనేది ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఆ కనెక్టింగ్ రాడ్ ద్వారా క్రాంక్ షాఫ్ట్ కి పిస్టన్ నుండి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ లో కనెక్టింగ్ రాడ్ అనేది రైట్ ఆన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి కనెక్టింగ్ రాడ్. నెక్స్ట్ క్వశ్చన్, 63 question. Which is the key element in converting reciprocating motion into rotary motion? ఇక్కడ మనకి రెసిప్రోకేటింగ్ మోషన్ ని రోటరీ మోషన్ గా మార్చేటువంటి ఎలిమెంట్ ఏంటి, ఆ యొక్క పార్ట్ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ కనెక్టింగ్ రాడ్, బి గట్ జాయింట్ పిన్, సి కింగ్ పిన్, డి క్యామ్ షాఫ్ట్. ఇక్కడ మనకి ఆ యొక్క ఎనర్జీ అనేది ఇక్కడ చూస్తే రెసిప్రోకేటింగ్ మోషన్ ని రోటరీ మోషన్ గా మార్చేది ఇక్కడ కనెక్టింగ్ రాడ్. ఎందుకంటే పిస్టన్ నుంచి వచ్చేటువంటి రెసిప్రోకేటింగ్ మోషన్ ని క్రాంక్ షాఫ్ట్ దగ్గరికి వచ్చేసరికి రోటరీ మోషన్ గా మారుస్తుంది. కనెక్టింగ్ రాడ్ యొక్క పని అది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ కనెక్టింగ్ రాడ్. నెక్స్ట్ క్వశ్చన్, 64th క్వశ్చన్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ హార్డనింగ్ డన్ ఆన్ క్రాంక్ షాఫ్ట్? క్రాంక్ షాఫ్ట్ కి ఏ రకమైనటువంటి హార్డనింగ్ అనేది చేయబడటం జరుగుతుంది? ఆప్షన్ చూద్దాం. ఏ ఇండక్షన్ హార్డనింగ్, బి కేస్ హార్డనింగ్, సి ఫ్లేమ్ హార్డనింగ్, డి సర్ఫేస్ హార్డనింగ్. ఇక్కడ చూసే క్వశ్చన్ లో క్రాంక్ షాఫ్ట్ కి ఏ రకమైనటువంటి కఠినత్వం రావడానికి ఈ క్రాంక్ షాఫ్ట్ కి ఏ రకమైనటువంటి
ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది. అయితే క్రాంక్ షాఫ్ట్ కి అధికమైన కాఠిన్యం రావడం కోసం ఇండక్షన్ హార్డనింగ్ అనేది చేయడం జరుగుతుంది. అది చేయడం వల్ల గట్టితనంగా ఉంటది. దానివల్ల మరలా ఆ యొక్క గ్రైండింగ్ చేయడానికి అవసరం లేకుండా ఆ కాఠిన్యం తీసుకొస్తారు. కాబట్టి ఇక్కడ ఇండక్షన్ హార్డనింగ్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ, ఇండక్షన్ హార్డనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ 62. Which load taken by the roller bearing? రోలర్ బేరింగ్ అనేది ఏ లోడ్ తీసుకుంటుంది అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏ రేడియల్ లోడ్, బి యాక్సియల్ లోడ్, సి థ్రస్ట్ లోడ్, డి రేడియల్ అండ్ యాక్సియల్ లోడ్. ఇక్కడ రోలర్ బేరింగ్, ఈ రోలర్ బేరింగ్ చూస్తే మనకి ఇన్నర్ రేసు అవుటర్ రేసు మధ్యలో రోలర్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఈ రోలర్ బేరింగ్ అనేది ఫ్లైవీల్ లోను వాటర్ పంప్ లోను ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క రోలర్ బేరింగ్స్ అనేవి హెవీ లోడ్ తీసుకుంటుంది. ఓన్లీ ఇక్కడ రేడియల్ లోడ్స్ మాత్రమే రోలర్ బేరింగ్ అనేది రేడియల్ లోడ్స్ మాత్రమే తీసుకుంటుంది. యాక్సియల్ లోడ్ మాత్రం తీసుకోదు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇస్ రేడియల్ లోడ్. Correct answer is A, radial load. Next question, 66th question. What is the load taken by taper roller bearing? Taper roller bearing అనేది ఏ లోడ్ తీసుకుంటుంది? ఆప్షన్ చూద్దాం. ఏ రేడియల్ లోడ్, బి యాక్సియల్ లోడ్, సి థ్రస్ట్ లోడ్, డి రేడియల్ అండ్ యాక్సియల్ లోడ్. ఇక్కడ ట్యాపర్ రోలర్ బేరింగ్ లో రోలర్స్ కొంచెం ట్యాపర్ గా ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్యాపర్ రోలర్స్ అనేది ఇన్స్టిట్యూట్ చేయబడి ఉంటాయి. మెయిన్గా ఈ యొక్క రోలర్స్ ఏ లోడ్ తీసుకుంటాయి అంటే రేడియల్ అండ్ యాక్సియల్ లోడ్. ఈ రేడియల్ అండ్ యాక్సియల్ లోడ్ ఎక్కువగా డిఫరెన్షియల్ లోను వీల్ హబ్స్ లోను ఈ యొక్క ట్యాపర్ రోలర్ బేరింగ్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, రేడియల్ అండ్ యాక్సియల్ లోడ్. నెక్స్ట్ క్వశ్చన్ 67th question. Which is the bearing used in differential and wheel of a heavy vehicles? ఇక్కడ ఆప్షన్ చూద్దాం. Which is the bearing used differential and wheel of a heavy vehicles? ఇక్కడ చూస్తే హెవీ వెహికల్స్ లో ఉన్నటువంటి డిఫరెన్షియల్ లోను మరియు వీల్ హబ్స్ లోను ఎటువంటి బేరింగ్స్ అనేది ఉపయోగించడం జరుగుతుందని మనకి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ బాల్ బేరింగ్, బి రోలర్ బేరింగ్, సి నీడిల్ బేరింగ్, డి ట్యాపర్ రోలర్ బేరింగ్. మనం ఇందాక చెప్పుకున్నాం డిఫరెన్షియల్ లోను వీల్ హబ్స్ లోను ఎక్కువగా మనం ట్యాపర్ రోలర్ బేరింగ్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుందని ముందు చెప్పుకున్నాం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, ట్యాపర్ రోలర్ బేరింగ్స్. 68th question. Which bearing used in flywheel and water pump? ఫ్లైవీల్ లోను మరియు వాటర్ పంప్ లోను ఏ బేరింగ్ ఉపయోగిస్తారు అని కూడా జరిగిన ఆప్షన్ చూద్దాం. ఏ బాల్ బేరింగ్, బి రోలర్ బేరింగ్, సి నీడిల్ బేరింగ్, డి ట్యాపర్ రోలర్ బేరింగ్. ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం మనం ఫ్లైవీల్ లోను మరియు వాటర్ పంప్ లోను మనకి ఎక్కువగా రోలర్ బేరింగ్స్ అనేవి ఉపయోగిస్తారు. రోలర్ బేరింగ్స్ ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి, రోలర్ బేరింగ్. నెక్స్ట్ క్వశ్చన్ 69th question. Which bearing used in gearboxes?
గేర్ బాక్స్ లో ఎటువంటి బేరింగ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది? ఆప్షన్ చూద్దాం. ఏ బాల్ బేరింగ్, బి రోలర్ బేరింగ్, సి నీడిల్ బేరింగ్, డి ట్యాపర్ రోలర్ బేరింగ్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి గేర్ బాక్సెస్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ లో గేర్ బాక్సెస్ లో ఎటువంటి బేరింగ్ అనేది ఉపయోగించడం జరుగుతుందంటే ఇక్కడ బాల్ బేరింగ్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. బాల్ బేరింగ్స్ అనేవి గేర్ బాక్సెస్ లో ఉపయోగిస్తారు. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ బాల్ బేరింగ్. నెక్స్ట్ క్వశ్చన్ 70th క్వశ్చన్. Where is the bush bearing preferred? బుష్ బేరింగ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ దాన్ని ఉపయోగించడం జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ కనెక్టింగ్ రాడ్, బి ఫ్లైవీల్ అండ్ వాటర్ పంప్, సి డిఫరెన్షియల్ అండ్ వీల్ హబ్, డి గేర్ బాక్సెస్. అయితే ఇక్కడ మనకి బేరింగ్ బుష్ బేరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బుష్ బేరింగ్ ఎక్కువగా మనం చెప్పుకున్నాం పిస్టన్ ఐ హోల్ లో పిస్టన్ పిన్ సిట్ అవడానికి మరియు పిస్టన్ ఐ హోల్ లో సిట్ అయి ఉంటుంది బుష్. ఆ బుష్ బేరింగ్ అనేది ఐ హోల్ ఇస్తాడు, దాన్ని అది పిన్ ఆ బుష్ అనేది ఆ పిన్ ఇన్సర్ట్ అవుతుంది. తర్వాత కనెక్టింగ్ రాడ్ కి అది కనెక్ట్ చేయబడి ఉంటుంది. పిస్టన్ నుంచి కనెక్టింగ్ రాడ్ కనెక్ట్ చేయడానికి చక్కగా ఆ పిస్టన్ పిన్ అనేది దాన్ని ఇన్సర్ట్ అయి ఉండడానికి ఇక్కడ ఆ బుష్ బేరింగ్స్ ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ కనెక్టింగ్ రాడ్స్. నెక్స్ట్ క్వశ్చన్. What is the cause for double knock in the piston? Piston దగ్గర డబుల్ సౌండ్ అనేది ఎందుకు కారణం ఏంటి? అలాగా సౌండ్ రావడానికి రెండు సార్లుగా నాక్ సౌండ్ అనేది రావడానికి గల కారణం ఏమిటి అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ పిస్టన్ ఆర్మౌట్, బి పిస్టన్ రింగ్ ఆర్మౌట్, సి పిస్టన్ పిన్ అండ్ బాస్ ఆర్మౌట్, డి లైనర్ వాల్వ్. ఇక్కడ చూస్తే మనకి పిస్టన్ దగ్గర డబుల్ నాక్ రెండు రకాల శబ్దం ఎందుకు వస్తుంది అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఎందుకు అంటే అక్కడ పిస్టన్ పిన్ అనేది పిస్టన్ పిన్ బాస్ అనేది అక్కడ వార్మ్ అయినందుకు అరుగుదల చెందడం వల్ల ఆ యొక్క సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే మనకి అక్కడ డబుల్ నాక్ అనేది శబ్దం అనేది మనకి వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి పిస్టన్ పిన్ అండ్ బాస్ ఆర్మౌట్. నెక్స్ట్ క్వశ్చన్. What type of bearing fitted in the connecting rod big end? What type of bearing fitted in the connecting rod big end? కనెక్టింగ్ రాడ్ కి రెండు రకాల ఎండ్లు ఉంటాయి, స్మాల్ ఎండ్ అండ్ బిగ్ ఎండ్. స్మాల్ ఎండ్ ఏమో పిస్టన్ కింద ఐ హోల్ లో ఇన్సర్ట్ చేయబడి ఉంటుంది. బిగ్ ఎండ్ క్రాంక్ షాఫ్ట్ యొక్క క్రాంక్ పిన్ కి బేరింగ్స్ తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఆ యొక్క బిగ్ ఎండ్ దగ్గర క్రాంక్ షాఫ్ట్ యొక్క క్రాంక్ పిన్ కి కనెక్ట్ చేయాలంటే అక్కడ బేరింగ్స్ అనేవి ఏమి ఉపయోగిస్తారు అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ చూద్దాం. ఏ నీడిల్ బేరింగ్, బి బాల్ బేరింగ్, సి ట్యాపర్ రోలర్ బేరింగ్, డి షెల్ బేరింగ్. ఇక్కడ ఇచ్చినటువంటి బేరింగ్స్ చూస్తే మనం ఇందాక చెప్పుకున్నాం నీడిల్ బేరింగ్ అనేది కంప్రెసర్స్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ లోను తర్వాత రాక్ పివోట్స్ లోను ఉపయోగించడం జరుగుతుంది. బాల్ బేరింగ్ గేర్ బాక్స్ లో ఉపయోగించడం జరుగుతుంది. ట్యాపర్ రోలర్ బేరింగ్స్ అనేవి డిఫరెన్షియల్ లోను ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ షెల్ బేరింగ్స్ అనేవి ఇక్కడ కనెక్టింగ్ రాడ్ దగ్గర బిగ్ ఎండ్ లో
ఈ యొక్క షెల్ బేరింగ్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే షెల్ బేరింగ్ రెండు షెల్ లాగా ఉంటాయి, కరెక్ట్ గా రెండు హాఫ్ ముక్కలుగా ఉంటాయి. అవి షెల్ కనెక్టింగ్ రాడ్ బిగిన్ లో చక్కగా క్రాంక్ షాఫ్ట్ కి ఇన్సర్ట్ అవడానికి ఈ యొక్క షెల్ బేరింగ్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ది షెల్ బేరింగ్. Next question, 73 question. Where the compression ring is fitted in the piston. Piston ki akkada piston lo compression ring అనేది ఎక్కడ బిగించబడి ఉంటుంది, కంప్రెషన్ రింగ్ అనేది ఎక్కడ బిగించబడి ఉంటుంది అనేది పిస్టన్ కి రింగ్స్ అనేవి ప్రొవైడ్ చేయబడి ఉంటాయి కదా. ఆ పిస్టన్ రింగ్స్ కంప్రెషన్ రింగ్స్ కానీ తర్వాత ఆయిల్ రింగ్స్ కానీ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కంప్రెషన్ రింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కంప్రెషన్ రింగ్ పిస్టన్ లో ఎక్కడ అమర్చబడి ఉంటుంది? ఆప్షన్ చూద్దాం. ఏ above the oil ring in piston, B bottom of the piston skill, C piston between oil ring and piston pin, D connecting rod between piston pin and bottom of skill. ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్ లో చూస్తే above the oil ring in piston, ఆయిల్ రింగ్ పై భాగంలో ఈ యొక్క కంప్రెషన్ రింగ్ అనేది అమర్చబడి ఉంటుంది. బి బాటమ్ ఆఫ్ ది పిస్టన్ స్కిల్, పిస్టన్ యొక్క భాగంలో స్కెచ్ పోర్షన్ భాగంలో కింద భాగాన పిస్టన్ రింగ్ కంప్రెషన్ రింగ్ అనేది అమర్చడం జరిగిందని ఇవ్వడం జరిగింది. సి పిస్టన్ బిట్వీన్ ఆయిల్ రింగ్ అండ్ పిస్టన్ పిన్, ఆయిల్ రింగ్ కి పిస్టన్ పిన్ కి మధ్యన పిస్టన్ లో ఈ కంప్రెషన్ రింగ్ అమర్చడం జరిగిందని ఇవ్వడం జరిగింది. ఇక్కడ డి ఆప్షన్ చూస్తే కనెక్టింగ్ రాడ్ బిట్వీన్ పిస్టన్ పిన్ అండ్ బాటమ్ ఆఫ్ స్కిల్, పిస్టన్ పిన్ కనెక్టింగ్ రాడ్ ఉన్నటువంటి పిస్టన్ పిన్ అక్కడ ఇన్సర్ట్ చేయబడి ఉంటుంది కదా. పిస్టన్ పిన్ కనెక్టింగ్ రాడ్ దానిగా మరియు బాటమ్ కింద భాగంలో ఉన్న పిస్టన్ లో ఉన్న స్కర్ట్ పోర్షన్ కింద భాగంలో ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కంప్రెషన్ రింగ్ అనేది ఆయిల్ రింగ్ కి ఎగువ భాగంలో ఎప్పుడు కూడా కంప్రెషన్ రింగ్ అనేవి అమర్చడం జరుగుతుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ above the oil ring in piston. The correct answer is above the oil ring in piston. Next question. What is the first step in removal method of flywheel? Flywheel ని రిమూవ్ చేసేటప్పుడు మొట్టమొదటిగా తీసుకోవాల్సిన నియమం ఏంటి? ఫ్లైవీల్ ఏ స్టెప్ తీసుకుంటాం? ఆప్షన్ చూద్దాం. ఏ అన్లాక్ ద లాక్ ప్లేట్ లేక వై, బి అన్స్క్రూ ద fastening bolts, C lock the flywheel with wooden piece, D remove the flywheel or ring. ఇక్కడ చూస్తే ఫ్లైవీల్ ని రిమూవ్ చేయడానికి వడదీయడానికి మనం తీసుకోవాల్సిన మొట్టమొదటి స్టెప్ ఏంటి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఇక్కడ మన ఆప్షన్స్ అన్లాక్ ద లాక్ ప్లేట్ ఆర్ వైర్, లాక్ ప్లేట్ ని అన్లాక్ చేయడం లేక వైర్ ని అన్లాక్ చేయడం అనేది మనం తీసుకోవాల్సినటువంటి మొదటి స్టెప్. ఫ్లైవీల్ ని ఓడదీయాలంటే మనం తీసుకోవాల్సిన మొదటి స్టెప్ అన్లాక్ ద లాక్ ప్లేట్ ఆర్ వైర్. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ అన్లాక్ ద లాక్ ప్లేట్ ఆర్ వైర్. నెక్స్ట్ క్వశ్చన్. Where the flywheel is fitted in the engine? 75th question. Where the flywheel is fitted in the engine? Flywheel అనేది ఇంజిన్ లో ఫ్లైవీల్ అనేది ఎక్కడ
అమర్చబడి ఉంటుంది, ఫిట్ చేయబడి బిగించబడి ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ క్యామ్ షాఫ్ట్, బి క్రాంక్ షాఫ్ట్, సి రాకర్ ఆర్మ్ షాఫ్ట్, డి ప్రైమరీ షాఫ్ట్. అయితే ఇక్కడ మనకి ఫ్లైవీల్ అనేది రేర్ ఎండ్ ఆఫ్ ది క్రాంక్ షాఫ్ట్, ఫ్లైవీల్ అనేది రేర్ ఎండ్ ఆఫ్ ది క్రాంక్ షాఫ్ట్ అమర్చబడి ఉంటుంది, ఫిట్ చేయబడి ఉంటుంది. క్రాంక్ షాఫ్ట్ కి రేర్ ఎండ్న ఈ యొక్క ఫ్లైవీల్ అనేది అమర్చడం జరుగుతుంది. ఫ్రంట్ ఎండ్ ఆఫ్ ది పుల్లి, స్ప్రాకెట్ అవన్నీ వస్తాయి. రేర్ ఎండ్ ఏమో మనకి ఫ్లైవీల్ అనేది ఇంజిన్ లో క్రాంక్ షాఫ్ట్ కి అమర్చబడి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి క్రాంక్ షాఫ్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 76th question. Which valve allows one direction flow only? ఇక్కడ వాల్వ్ ఒక డైరెక్షన్ లో మాత్రమే ఆ వాల్వ్ ఏది కానీ ఫ్యూల్ కానీ అది కానీ ఏదైనా సరే ఒక డైరెక్షన్ లో మాత్రమే ఏ వాల్వ్ తీసుకుంటుంది. ఒక డైరెక్షన్ లో ఒకే డైరెక్షన్ లో వాల్వ్ తీసుకుంటుంది అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ పొప్పెట్ వాల్వ్, బి రోటరీ వాల్వ్, సి రీడ్ వాల్వ్, డి స్లీవ్ వాల్వ్. ఈ యొక్క వాల్వ్, ఈ వాల్వ్ అనేది ఇక్కడ రీడ్ వాల్వ్ అనేది ఒక డైరెక్షన్ లో మాత్రమే తీసుకుంటుంది. దీన్ని 2 స్ట్రోక్ ఇంజిన్స్ లో ఉపయోగిస్తారు. ఇది ఒక మెటాలిక్ స్ట్రిప్ ఇంగిట్ చేయబడి ఉంటుంది. ఇది ఒకే డైరెక్షన్ లో మాత్రమే అలౌ చేసుకుంటుంది. ఎయిర్ ఫ్యూల్ బుక్స్ ఇన్ని కానీ ఒకే డైరెక్షన్ లో మాత్రమే తీసుకుంటుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి రీడ్ వాల్వ్. నెక్స్ట్ క్వశ్చన్ 77th question. What is the term used to refer when a valve open before TDC? TDC కి ముందుగా ముందుగా వాల్వ్ ఓపెన్ అవ్వట ఆ పదాన్ని ఏమని మనం పిలుస్తాము? ఆ పదాన్ని ఏమని పిలుస్తామని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ లీడ్, బి లాగ్, సి ఓవర్లాప్, డి రిటార్డ్. ఇక్కడ చూస్తే లీడ్ ముందుగా, లాగ్ ఆలస్యంగా, ఓవర్లాప్ ఒకదానికి ఒకటి ఆనుకొని ఒకదానికి ఒకటి అంచు వరకు, రిటార్డ్ జాప్యం చేయు. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఏంటంటే వాల్వ్ అనేది బిఫోర్ టీడీసీ. మనం వాల్వ్ డయాగ్రామ్ చెప్పుకునే టైంలో వాల్వ్ టీడీసీకి అంటే పిస్టన్ టీడీసీకి టీడీసీకి ముందుగానే అక్కడ వాల్వ్ ఓపెన్ అవడాన్ని మనం వాల్వ్ లీడ్ అంటాం. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ వాల్వ్ లీడ్. నెక్స్ట్ క్వశ్చన్ 78th question. What is the term used to refer when a valve closes after BDC? ఇక్కడ వాల్వ్ అనేది ఆఫ్టర్ BDC, బాటమ్ డెడ్ సెంటర్ ఆఫ్టర్ BDC వాల్వ్ అనేది ఓపెన్ అవటాన్ని క్లోజ్ అవటాన్ని పదాన్ని ఏమని పిలుస్తాం అనేది ఇక్కడ జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ లీడ్, బి అడ్వాన్స్, సి లాగ్, నెక్స్ట్ డి ఓవర్లాప్. ఇక్కడ చూస్తే మనం వాల్వ్ అనేది క్లోజెస్ ఆఫ్టర్ BDC పిస్టన్ అనేది BDCకి వచ్చిన తర్వాత ఇక్కడ వాల్వ్ అనేది క్లోజెస్ కొంచెం దాటిన తర్వాత క్లోజెస్ ఆఫ్టర్ BDCకి వచ్చి తర్వాత వాల్వ్ అనేది క్లోజ్ అవుతుంది. కాబట్టి దీన్ని వాల్వ్ లాగ్ ఆలస్యంగా అంటాం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి వాల్వ్ లాగ్. నెక్స్ట్ క్వశ్చన్ 79th question. What is the term used to refer when both valves open position? రెండు వాల్వులు, ఇన్లెట్ మరియు ఎగ్జాస్ట్ వాల్వులు
ఇక్కడ ఆ యొక్క పదాన్ని ఏమంటారు, రెండు వాల్వులు ఓపెన్ పొజిషన్ లో ఉండడానికి బోత్ వాల్వ్స్ అనగా ఇన్లెట్ మరియు ఎగ్జాస్ట్ వాల్వ్స్, ఈ రెండు వాల్వ్లు ఓపెన్ అవ్వడానికి ఏమని పిలుస్తాము అని ఇవ్వడం జరిగింది. ద ఆప్షన్స్ ఏ లీడ్, బి లాగ్, సి ఓవర్లాప్, డి అడ్వాన్స్. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే రెండు బోత్ వాల్వ్స్ ఓపెన్ పొజిషన్, ఆ పదాన్ని ఏమంటాం, రెండు వాల్వ్లు కూడా సర్టన్ టైంలో ఓపెన్ పొజిషన్ లోకి వస్తాయి. ఆ పదాన్ని మనం ఓవర్ ల్యాప్ అని అంటాము. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, ఓవర్ ల్యాప్. నెక్స్ట్ క్వశ్చన్, 80th question, which is used to convert rotary into reciprocating motion. రోటరీ మోషన్ నుంచి రెసిప్రోకేటింగ్ మోషన్ మార్చడానికి ఏం ఉపయోగిస్తాం, ఇక్కడ ఏ పార్ట్ ఉపయోగిస్తాం అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ క్యామ్ షాఫ్ట్, బి కనెక్టింగ్ రాడ్, సి రోకర్, డి మెయిన్ షాఫ్ట్. ఇక్కడ చూసినట్లయితే రోటరీ మోషన్ ని రెసిప్రోకేటింగ్ మోషన్ గా మార్చుకునేది క్యామ్ షాఫ్ట్ రెసిప్రోకేటింగ్ మోషన్ గా మార్చుకుంటుంది. దేని ద్వారా? క్యామ్ లోబ్ ద్వారా. ఈ క్యామ్ షాఫ్ట్ అనేది వాల్వ్ ఆపరేటింగ్ మెకానిజం కి, ఆయిల్ పంప్స్ ఆపరేట్ చేయడానికి క్యామ్ షాఫ్ట్ ఉపయోగపడుతుంది. ఇక్కడ పిస్టన్ ని, అక్కడ రోటరీ మోషన్ ని రెసిప్రోకేటింగ్ గా మార్చుకొని వాల్వ్ ఆపరేటింగ్ మెకానిజం ఆపరేట్ అవ్వడానికి క్యామ్ షాఫ్ట్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ కన్వర్ట్ చేస్తుంది, రోటరీ మోషన్ ని రెసిప్రోకేటింగ్ మోషన్ గా మార్చింది క్యామ్ షాఫ్ట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ, క్యామ్ షాఫ్ట్. ఈరోజు క్లాస్లో కొన్ని బిట్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని బిట్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.